అందరికీ నమస్కారం. మేధస్సు అందరికీ మెమరీ ఎక్కువ ఉండాలనుకుంటారు అనమాట. ఆ మెదడులో అన్ని సెల్స్ యాక్టివేట్ అవ్వడానికి మామూలుగా చాలా మార్గాలు ఉంటాయి. మన పూర్వీకులు ఏం చేశారంటే మంచి తెలివితేటలు రావడం కోసం, మన మెదడు పరిపూర్ణంగా పనిచేయడం కోసం మామూలుగా వస తెలుసు అందరికీ, వస మొక్క తెలుసు. ఈ వస కొమ్ముని ఆవు యూరిన్లో ఒక 7 రోజులు నానబెట్టి ఎండబెట్టి దాన్ని మెత్తగా నూరి పొడి చేసి ఆవు పాలతో నూరి ఒక మాత్రం ఉపవాసం ఉంచి ఒక రోజంతా ఉపవాసం ఉంచి ఆ పౌర్ణమి రోజు అది మింగించేవారు పాలతోటి. మింగిన తర్వాత ఏమవుతుందంటే కాసేపటికి వామిటింగ్స్ అవుతాయి అన్నమాట. మామూలుగా అయితే ఏమన్నా మనం ఫుడ్ తిన్నాం విపరీతంగా వాంతులు అయిపోతాయి. ఒకసారి ఉపవాసం ఉండడం వల్ల ఏమవుతుందంటే వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది కానీ అవుతాం. అందుకని అలా ఉంచి ఆ రోజంతా ఉపవాసం ఉంచుతారు. సాయంత్రం మళ్ళీ కొంచెం పాయసం అన్నం పెడతారు అన్నమాట. అలా ఒక్కరోజు జీవితంలో ఒక్కరోజు చేస్తే వాళ్ళకి మొదలు పరిపూర్ణంగా వికసించదంటుంది. బ్రెయిన్ అయితే మేధస్సు అయితే పరిపూర్ణంగా వికసిస్తుంది. నేర్చుకోగలుగుతాం, ఎక్కువ నేర్చుకొని మన మెమరీ స్టోర్ చేయగలుగుతాం. అంటే తెలివితేటలు బాగా పెరగడానికి అద్భుతమైన ఔషధం ఇది. కానీ ఇప్పుడు మీకందరూ మీరు చేయకండి. ఆయుర్వేద డాక్టర్లు సమక్షంలో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సమక్షంలో చేయాలి.